నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఒక సర్క్యులర్లో కూడా ఉద్యమాలు చేయొద్దు, రాస్తా రోకోలు చేయొద్దు, ఎలాంటి బంధులు కూడా వాళ్ళు ఇక్కడ ధర్నాలు చేయొద్దు అని చెప్పి కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మన దగ్గర ఇప్పుడు మైపాల్ అని ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం అసలు దాని గురించి. నమస్తే అన్న. నమస్తే. అదే ఏంది పోయే కాలం అండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, రోషయ్య ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి చేయలే. అరే ఏదో పాపం అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీరే ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన అనడం, నిరుద్యోగుల మీద యూట్యూబ్ ఛానళ్ళ మీద వచ్చిన ఈ ప్రభుత్వము మళ్ళీ ధర్నాలు చేయొద్దు, రాస్తారు ఒకళ్ళు చేయొద్దు అంటే అన్యాయం జరిగినప్పుడు మరి ధర్నాలు చేయకపోతే ఇంకేం చేస్తారు? లేదు, కరెక్టే. నిరుద్యోగులు అడిగింది, విద్యార్థులు అడిగిన డిమాండ్ కరెక్ట్. ఎంత సిగ్గుచేటంటే కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ తరఫున ఇప్పటికీ పార్టీలో ఉన్న వాళ్ళే ఈ సర్క్యులేటర్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి ధర్నా చేస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదు చేసేది, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. అంటే వాళ్ళ పార్టీ నాయకులకే నచ్చట్లే. ఈ ఓయూ విద్యార్థి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నైజామోడికి గోరి కట్టింది, సమైక్యాంధ్ర పాలకులకు గోరి కట్టింది, కేసీఆర్కు రాజకీయంగా గోరి కట్టింది. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఖతమైపోతుంది అంటున్నాడు. ఇది ప్రజాపాలన అని చెప్పారు కదా, ప్రజాపాలనలో కూడా ఇలాంటి రావడం మీకు ఏమనిపిస్తుంది అన్న? అదే కదా, మాటలు ఒకటి చేతలు ఒకటి, చెప్పుకుంటే సిగ్గుచేటు, కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇప్పుడు ఒక ఏనుగు మీద ఒక ఈగ ఆలింది అనుకోండి, ఈగని తీసేస్తావా, ఏనుగు తలకైనా నరికేస్తావా? అంతే కదా. నీకు ఎవడన్నా తప్పు చేసిండు, ఎవడన్నా బూతులు మాట్లాడిండు అంటే వాడిని అరెస్ట్ చేయి. కానీ మొత్తం ధర్నాలు ఎత్తేస్తామంటే గత పాలకుడు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎక్కేస్తే, ధర్నా చౌక్ ఎత్తేసిండని నిరుద్యోగులు యూట్యూబ్ ఛానల్ అన్నీ కలిపి ఆయన మల్లన్న సాగర్లు ఎత్తేసినాయి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ధర్నా చౌక్ ధర్నాలు వద్దని ఎత్తేస్తే నిన్ను తీసుకుపోయి నల్లమల అడవులు ఎత్తేస్తే అంటున్నాం. అక్కడ పులులతోని, సింహాలతోని, ఎట్లాగూ నల్గొండ గద్దరన్నతోని తెలంగాణ పులి బిడ్డ అని పాడిపించుకున్నావు కదా, ఆ నల్లమల అడవులు వేస్తే ఆ పులులతోనే ఉండాల్సి వస్తుంది. అందరికీ ఎప్పటికీ ఎవడు ఇవ్వలేడు. కానీ వీళ్ళు నిరుద్యోగులకు కొన్ని జాబులు ఇచ్చినప్పటికి కూడా కొన్ని తప్పులు చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభా లెక్కించకుండా 10% ఇవ్వడం, దాని పట్ల బీసీ నిరుద్యోగులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. గ్రూప్ 1లో కూడా జీవో 29 తీసుకురావడం వల్ల దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. గ్రూప్ 2 కూడా వాయిదా వేయడానికి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చిండు. డిఎస్సి వాయిదా వేయమనంటే అక్కడ సిటీ కాలేజ్ నుంచి ఓయూ దాకా తెల్లని దాకా అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చారు. ఈ రకంగా చాలా నిరాశలో ఉన్నారు. జాబులు రాని వాళ్ళకు మరి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, 5 లక్షలు కార్డు ఇస్తున్నారు, ఇంకా వేవి ఇవ్వలేదు, మెగా డిఎస్ చేస్తున్నారు, ఇంకా 2 లక్షలు సంవత్సరంలో ఇస్తున్నారు. కొంత ఇచ్చినా కానీ మిగతా దాని పట్ల కూడా అసంతృప్తిగానే ఉన్నారు. పేదొకటి చేసేది ఒకటి, కష్టపడ్డోడికి వాల్యూ లేదు. దొంగలకు గోరెట్టి వెంకన్న లాంటోడికి ₹1 భూమి జాగిస్తున్నాడు, గంటా చక్రపాణి లాంటోడికి వీసీ ఇస్తున్నాడు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి టీఎస్పీహెచ్ చైర్మన్ చేసిండు, దిల్ రాజుని తీసుకుపోయి వాడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ దానికి ఏదో చైర్మన్ చేసిండు. మరి ఎవరికి అంటే రూలింగ్. ఇంకా రైతులకు చాలామందికి రుణమాఫీ కాలేదని బాధపడుతున్నారు, రైతు భరోసా వస్తలేదని ఏడుస్తున్నారు. ఆటో డ్రైవర్లు మా నోట్లకు మట్టి కొట్టిండు, ఫ్రీ బస్ పెట్టడం వలన ఏడుస్తున్నారు. ఇన్ని రకాలుగా అసంతృప్తిగానే ఉంది. అదే బీసీల కోసం నేను ఎవరినైనా కలుస్తా అది అంటున్నావు, కానీ నిన్ను చంపుతా అన్నారు చెంచల్ కూడా జైల్లో, నువ్వే అన్నావు. అంటే నిన్ను చంపుతా అన్నోడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే రేపు నిన్ను చంపచ్చు. అలా బీసీ ఉద్యమాన్ని కూడా చంపొచ్చు. బీసీలో రిజర్వేషన్లు తగ్గించిందే కేసీఆర్. నువ్వు వాడు అధికారంలో లేడు, నువ్వు వాడిని ఎందుకు కలిసినావు? అసలు నువ్వు చెప్తే వాడు వింటాడా? నువ్వు చెప్తే కేటీఆర్ ఈయన చెప్పిన దాని మీదకెళ్ళి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? అంటే ఇవన్నీ బేవర్స్ మాటలు. నేను చంపుతాను నువ్వు కలిసినావంటేనే ఇంకా ప్రజలందరూ నువ్వు మెంటాలిటీ ఏంది, నీ క్రెడిబిలిటీ ఏంది, మొత్తం సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తారు. బీసీ దాని మీద సీఎం అయితే అని ఒక నినాదం ఉంది కదా, దాన్ని పట్టుకొని ఏమన్నా చేస్తున్నారా? అదే కావాలని కోరికుంటే తప్పు కాదు, కానీ నువ్వు చంపుతా అన్నాడని చెప్పినావు. అమిత్ షాను ఎంపీ అరవింద్ అన్న మీ వైఫ్ని తీసుకెళ్ళి అమిత్ షాను కల్పిస్తే నువ్వు బతికినావు. సీతక్క లాంటి వాళ్ళు కూడా నీ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. రేవంత్ రెడ్డి కూడా నీ గురించి కొంచెం తర్వాత మాట్లాడాడు. నువ్వు వాళ్ళని కాదని మళ్ళీ వీని సంకనాకుతా, నేను చంపుతాను ఎవడన్నా కలుతావా? నన్ను August 15 రోజు టెంపుల్స్ చంపేసుకోవడా నువ్వు చెప్పినావు, మేం చెప్పలే. నన్ను చంపుతారని చెప్తున్నావు, మళ్ళీ అలా కలుస్తున్నావు. మళ్ళీ వాడే అన్యాయం చేసిండు, వాడినే కలుస్తా అంటున్నావు. నువ్వు చెప్తే వాడు వింటాడు అనేది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ నాకు ఓసీలో ఓట్లు వద్దన్నావు, మరి మన సంఖ్య ఎందుకు నాకుతున్నావు అంటున్నా? నాకు ఓసీలో ఓట్లు వద్దన్నావు. మరి వెలమోళ్ళు ఓసీలు కాదా? కేటీ రావు అనేటోడు ఓసీ కాదా? కవితారావు ఓసీ కాదా? కేసీరావు ఓసీ కాదా? హరీష్ రావు ఓసీ కాదా? జగదీశ్వర్ రెడ్డి ఓసీ కాదా? ప్రశాంత్ రెడ్డి ఓసీ కాదా?
మళ్ళీ నువ్వు ఓసీలు ఓట్లు వద్దు, ఓసీలతో నాకు విడాకులు అయిపోయినాక వాళ్ళ సంఖ్య ఎందుకు నాకుతున్నావు అని అడుగుతున్నారు, నేను కాదు. నమస్తే అన్న, నా పేరు శివశంకర్, ఉస్మానియా యూనివర్సిటీ ఏబీపీ సెక్రటరీ. మనం చూసుకున్నట్టయితే 5 రోజుల కిందట ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఆ సర్క్యులర్లో మనం చూసుకున్నట్టయితే ధర్నాలు చేయొద్దు, రాస్తారోకులు చేయొద్దు, అలాగే అజిటేషన్లు చేయొచ్చు. ఎక్కడ చూసినా డిపార్ట్మెంట్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ, అలాగే కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడ కూడా మీరు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకులు చేయొద్దని ఆ సర్క్యులర్లో మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే ఆ సర్క్యులర్ కొంచెం లేట్గా 2 రోజుల తర్వాత విద్యార్థుల దగ్గరికి రావడం జరిగింది. అప్పటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని మీద స్టాండ్ తీసుకొని దాని మీద వ్యతిరేకంగా ఆ రోజు నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసనలు చేస్తుంది. అలాగే నిన్న ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూనివర్సిటీకి బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు పిలుపునిస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులను, విద్యార్థి నాయకులని. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో సంఖ్యలు వేసుకొని ఏదైతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులకు సంఖ్యలు వేసి నోట్లకు ఏదైతే క్లాత్ కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఎవరిని కూడా మాట్లాడనియడం లేదు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే చదువులతో పాటు ప్రశ్నించే తత్వాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి నేర్పించి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అన్ని రంగాలలో ముందుకు నడిపించేటటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంఖ్యలు వేసి నోటికి బట్టను కట్టి ఈ రోజు ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రశ్నించోదని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తారు. ఇదంతా వెనకుండి నడిపిస్తుందని మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసే పని. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఏ ఒక్క వీసీ అయినా కానీ ఒక వైస్ ఛాన్సలర్ నియమించాలంటే కూడా దాంట్లో ప్రభుత్వం చేయి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇది కుట్రాని. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎవరికి తెలియని ఒక ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎవరికి తెలియని విషయం కాదు. ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి ఇది ఒక పెద్ద విశ్వవిద్యాలయం, ఇది ఒక రాష్ట్రానికి ఒక దిక్చూసి అని. ఇక్కడ ఇంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుంటే కూడా ఏ ఒక్క అధికారులు కానీ, మినిస్టర్లు కానీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా అందులో కూడా తెలియజేయడం లేదు. ఎవరు కూడా నోరు నెదిపి ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది అని కూడా ఎవరు చెప్పట్లేదంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసే కుట్ర అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వీసీ కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని నిరసనలు చేసి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటి కూడా ఏ ఒక్క ముందరికి వచ్చి ఇది పరిస్థితి మేము ఏదో తప్పు జరిగిందని కూడా లోపల చెప్తున్నాడు కానీ బయటకు వచ్చి బహిరంగ కూడా చెప్పట్లేదు. అంటే దీని వెనుక ఏదో గట్టి ఒక బలం ఉంది కాబట్టి ఈ రోజు వీసీ ముందరికి వచ్చి తెలియడం లేదు. కాబట్టి ప్రభుత్వం హస్తం ఉందని దీనిలో మేము తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలను, వీసీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము వీసీకి ఒకటి చెప్పదలుచుకున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం చేస్తుంది, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఏదైతే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దు, రాస్తారోకులు చేయొద్దు, ధర్నాలు చేయొద్దని తెలియజేశారో దాన్ని మేము ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ప్రశ్నించే తత్వం ఉంది, ప్రశ్నించే గొంతెత్తి గలమెత్తి మాట్లాడే హక్కులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నాయని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇదైతే ఈ సర్కులర్ని వెనుకకు తీసుకపోతే ఇంకా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి ఏదైతే మీరు చెప్పారో మీ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ దగ్గరకు వచ్చేసి మీ పరిపాలన భవనం ముందే మీ దిష్టి బొమ్మ దహనం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.